అండి కాకరకాయతో మినపప్పు ఉల్లికారం కూరండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే చిన్న కాకరకాయలు బేబీ కాకరకాయలు తీసుకోవాలి. మినపప్పు ఉల్లిపాయ ఎండుమిర్చి వేయించుకోవాలి సిమ్ మీద. వేయించుకున్న తర్వాత దాన్ని పొడిలా కొట్టుకోవాలి, పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ వేయాలి. అన్నీ ఆ ముద్దను మిక్సీ పట్టుకున్న ముద్దను కాకరకాయల్లో పెట్టి సిమ్ మీద వేయించుకోవాలండి. టేస్టీ కాకరకాయ బేబీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అండి. మనకి 2 టమాటాలు కోసుకొని ఆ కూర ఎగుతున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, కొంచెం చేదు కూడా తగ్గుతుంది. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కాకరకాయలని ఎన్ని ముక్కలు తీసుకుంటే దాన్నంత ఉల్లిపాయలు అన్ని ముక్కలు తరుక్కొని పక్కన పెట్టుకొని ఆ కాకరకాయ ముక్కలకు ఉప్పు రాసి పిండుకున్నాం అనుకోండి, పోపు చేసి పోపులో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకుని పైన ధనియాల పొడి ఉప్పు కారం వేసుకున్నామండి, అది వేపుడైపోతుంది. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అస్సలు ఉండదు. కాకరకాయ తిన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుని తినొచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ కర్రీస్ ఇలా చేసుకోవచ్చు. మూడో రకం ఏంటంటే కాకరకాయ బెల్లం పెట్టిన కూర పిండితోటి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంతకుముందు చేశాను, నా వీడియోలో చూడండి లేకపోతే.